కారణం తెలియదు. సరే ఏంటి పోసాన్ని మళ్ళీ సిఐడి కార్యాలయం ఇది ఈ మొత్తంలో పోసాను ఒకటే కోర్టుల చుట్టూ వరుసగా నగరాలు దేశ సంచారం లేదా రాష్ట్ర సంచారం చేసినట్టుగా ఆయన తిప్పుతూనే ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేదు, జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయని వైద్యులేమో నార్మల్ అంటారు. ఇన్ని ప్రయాణాలు చేసేటంత ఉందా లేదా మనకు తెలియదు. కానీ పోసానైతే వాళ్ళు చాలా టైట్గా వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఇంత లోపల మీడియాలో మళ్ళీ కథనాలు పోసాని అది చెప్పాడు ఇది చెప్పాడు అలాగే చెప్పమని కూడా. అంటే ఎవరిచ్చారు, ఎవరెవరంటే ఆయన తప్పు చేసిన ఆయన మాట్లాడిన ఆయన అక్కడ ఉంటే దీని వెనక ఎవరున్నారు? ఇదేమి కుట్ర అంటే మాటలే కదా ఇక్కడ మాట్లాడిన ఆయన, అందులో దర్శకుడైనా. కాబట్టి దీని ఆధారంగా ఏదో కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు కొన్ని వ్యూహాలు ఉన్నట్టుగా ఉన్నాయి, చూడాలి. బట్ పోసాని అయితే తొందరగా విముక్తి పొందే అవకాశం కనిపించట్లేదు. హైకోర్టు ఏమైనా జోక్యం చేసుకొని ఖచ్చితంగా చెప్తే తప్ప. మొన్న హైకోర్టు దానికి కూడా నిరాకరించింది. పైగా ఈయన వాళ్ళకి సహకరిస్తున్న తీరు కూడా ఒక కారణం అవుతుంది. కొన్ని విషయాలు అంటే బహుశా పోలీసులు ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో పోసాని ముందుకు వస్తున్నట్లేరు. అంటే ఇది చెప్పాడు అది చెప్పాడని కథనాలు వస్తున్నా నిజంగా చెప్తే ఆయన కూర్చోబెట్టి చెప్పిస్తారు కదా, చెప్పే వరకు తిప్పుతారు, మీకు సందేహమే లేదు. సార్ ఈ బెట్టింగ్ ప్రమోషన్లు ఏంటి సార్? కొన్ని